అన్న కూటమి ప్రభుత్వం మళ్ళా కక్షాదింపు చర్యలు మొదలుపెట్టింది అనుకుంటున్నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద? ఖచ్చితంగా ఖచ్చితంగా పెట్టింది. ఎందుకంటే మీరు చూస్తున్నారు, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, ఎక్కడ చూసినా వైసీపీ నాయకుల మీద, వైసీపీ నేతల మీద, వైసీపీ కార్యకర్తల మీద, వైసీపీకి సంబంధించిన ప్రతి కుటుంబ సభ్యుల మీద ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ బీజేపీ, టీడీపీ, జనసేన ముగ్గురు గెలిచిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏ రకమైన దాడులు చేస్తున్నాయో చూస్తున్నారు. గతంలో చూసాం, చంద్రబాబు గారి మీద ఏదో చిన్న ఆరోపణ వస్తే భారతదేశం వదిలిపెట్టేసి అమెరికా పారిపోయాడు. అది అందరికీ తెలిసిన విషయం. కేఎన్ఆర్ గారు ఉన్నారు, చంద్రబాబు గారు పిఏ గారు, చిన్న ఆరోపణ వచ్చింది, పారిపోయారు అమెరికా. మన భారతదేశం వదిలిపెట్టి అమెరికా పారిపో ఆయన చెప్పాడు, ఆయన డైరెక్షన్ ఇచ్చాడు, ఈయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం, కేఎన్ఆర్ గారి మీద కావాలని చెప్పి కక్ష సాధింపులు పెట్టి కేసు పెట్టారు. దానికి సంబంధించి విచారణకు పిలిచారు. విచారణ కూడా పిలిస్తే ఏ క్షణం కూడా భయపడకుండా కేఎన్ఆర్ గారు వెళ్ళారు, విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరయ్యి ఆయన ఏదైతే రూల్స్ ప్రకారం, ఏదైతే న్యాయం ప్రకారం ఏదైతే చెప్పారో అది ప్రతి ఒక్కటి చేసుకుని వచ్చారు. జగనన్న ఎటువంటి కార్యకర్తలు కానీ మనుషులు కానీ ఆయనకి అండగా దనగా ఇప్పుడు ఏమీ మీరు భయపడొద్దు అని చెప్పి ఆయన నీతి న్యాయంగానే ఆయన నిలవన్నారు, వెళ్ళారు, వచ్చారు. మన భారతదేశం వదిలిపెట్టి పారిపోయారు గతంలో చంద్రబాబు గారు పిఏ గారు, మీకు తెలుసు. ఇప్పుడు కేఎన్ గారు ఉన్నారు, ఎక్కడికి వెళ్ళలేదు, రాష్ట్రంలోనే ఉన్నారు, మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు. జగన్ గారు ఎక్కడికి పంపించలేదు. జగన్ గారు చూస్తున్నారు ఇదంతా. మీరు ఎలాంటి మా మీద కక్ష సాధింపులు చేస్తున్నారు, రాష్ట్రంలో ప్రజలు చూస్తున్నారు, ప్రతి ఒక్కరు చూస్తున్నారు. దీనికి అంతటికీ ప్రతి ఒక్కటి తిరిగి ఇచ్చే బాధ్యత జగనన్న తీసుకున్నాడు, గట్టిగా ఉండిద్ది.